అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 22. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆస్తులు అంతస్తుల కోసం కన్న కొడుకు ఇష్టాలను కాలరాస్తావా? వాడు మన కళ్ళ ముందు ఆనందంగా ఉండాలని ఆశపడకుండా ఇష్టం లేని పెళ్లి చేసి వాడి బాధకు కారణమయ్యి వాడు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులమైన మనం ఎలా చూస్తాము? ఇటు నీ కొడుకే కాదు, నీ కూతురు కూడా తన కూతుర్ని చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. అది నీకు ఇష్టమా? అయినా ఏమీ తెలియని చదువుకుంటున్న శృతి మనసుని ఎందుకే పాడు చేశావు? డబ్బు ఆస్తుల కోసం పిల్లలను మానసిక క్షోభ అనుభవించేలా చేద్దామని అనుకున్నావా? ఇందాకేంటి వాగావు? మా అమ్మ పొలం కోసం నా కూతుర్ని నా అక్క కొడుక్కిచ్చి పెళ్లి చేసింది అని అన్నావు కదా. నీకు అలా అర్థమయ్యిందేమో, కానీ అక్కడ జరిగిన విషయం అది కాదు. మన కృష్ణ మాధవి ఒకరంటే ఒకరు ఇష్టపడినారు. అది మా అమ్మ గమనించి వాళ్లకు పెళ్లి జరిగేలా చేసింది. ఇది తెలియని కొందరు ఆస్తులు బయటకు పోకూడదని కూతురు కొడుకుకే మనవరాలనిచ్చి పెళ్లి చేసిందని అనుకున్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది వరం. అలా అనుకునే వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావని. ఇప్పటి వరకు నీ మాట ఈ ఇంట్లో చెల్లుబాటైంది, కానీ ఈ పెళ్లి విషయంలో ఇక నువ్వు నా మాటనే వినాలి, అర్థమైందా అని కోపంగా అన్నాడు వెంకట్రావు. ఎప్పుడూ అంతలా కోపగించుకొని వెంకట్రావు అంతలా కోపగించుకోవడంతో తనకు ఒకటి మాత్రం అర్థమయ్యింది. అదేమిటంటే మనోజ్ పెళ్లి విషయంలో తను గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇక తన వలన ఏ తేడా జరిగినా అది తనకే పెద్ద సమస్యలా మారుతుంది అని భావించిన వరలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి తల మాత్రం ఊపింది. ఏంటి ఆ తల ఊపడం? నీకు నోరు ఉంది కదా, నీ నోటితో సమాధానం చెప్పు అని మందలింపుగా అన్నాడు వెంకట్రావు. సరేనండి, మీరు ఎప్పుడంటే అప్పుడు మనం మనోజ్ నిశ్చితార్థానికి వెళ్దాం అంది వరలక్ష్మి. మనం వెళ్ళడమే కాదు వరం, నీ కూతురికి కూడా చెప్పు, తను తన భర్తను తీసుకుని పిల్లలతో సహా రావాలని. ఇంకో విషయం, అక్కడ గనక తల్లి కూతురి వలన ఏ గొడవ గోళ జరగకూడదు. అలా జరిగితే గనక నా నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇక నేను వెళ్ళి మన బంధువులకు కూడా మన అబ్బాయి నిశ్చితార్థం కబురు చెప్తాను. ఈరోజు చెప్తే కానీ ఆ రోజుకు తయారై వస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకట్రావు. భర్త మాటలకు తల అయితే ఊపింది, కానీ తనలోని కోపం ఆవేశం మాత్రం తగ్గలేదు వరలక్ష్మికి. ఇక నీ నిశ్చితార్థం గురించి చెప్పడానికి తన కూతురు మాధవి ఇంటికి వెళ్ళింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? నన్ను నా కూతుర్ని ఏడిపించింది చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలి ఉందా అంటూ కోపంతో ఉంది మాధవి. అది కాదు మాధవి, నేను చెప్పేది విను. ఈ అమ్మ మీదేంటే నీ కోపం? అయినా నేను ఏం చేసినా నీ మంచికే కదా. ఇప్పుడే ఇలా నిరుత్సాహంగా ఉండకు తల్లి. నువ్వు బాధపడుతుంటే ఈ తల్లి ప్రాణం తట్టుకోలేకపోతుంది అంటూ కూతురి తల మీద ప్రేమతో చెయ్యి వేసింది వరలక్ష్మి. ఇక తల్లి ప్రేమకు కరిగిపోయిన మాధవి ఇలాంటి మాటలకి ఏమీ తక్కువ లేదు. ఇలా మాట్లాడే మా అందరినీ నీ మాట వినేలా చేశావు. అది సరే కానీ ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? నన్ను చూడాలని అనిపించిందా అంది మాధవి. అవును, కానీ అంటూ కొంత మౌనంగా అయోమయంగా నిలబడి ఉంది వరలక్ష్మి. ఏంటమ్మా చెప్పకుండా ఆగిపోయావు? ఏమైంది అంటూ అనుమానంగా అడిగింది మాధవి. అంటే మాధవి, మీ నాన్నగారు మనోజ్ ఎంగేజ్మెంట్ డేట్ను పెట్టించారు. ఎల్లుండి అమ్మాయి వాళ్ళ ఇంటికి మనం అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పారు. ఆ విషయం గురించి నీకు కూడా చెప్పి ఆ రోజు ఉదయం నువ్వు అల్లుడు పిల్లలను తీసుకుని మన ఇంటికి వచ్చేస్తే అందరం కలిసి మనోజ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్దాం అంది ఎంతో నిదానంగా వరలక్ష్మి. అత్త మాటలో ఏదో తేడా కనిపించింది కృష్ణకి. మనోజ్ పెళ్లి గురించి అంతలా అరిచిన అత్తమ్మ ఈరోజు ఇంతలా ప్రశాంతంగా నిదానంగా మాట్లాడుతుంది. ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా అత్తవైపు చూస్తూ ఉన్నాడు కృష్ణ. అమ్మకి తగిన కూతురు అన్నట్లుగా అమ్మ మాటలు చెవిన పడిన వెంటనే తను కూడా ఉగ్రరూపం దాల్చింది. ఏమంటున్నావు? నువ్వు అసలు నువ్వేనా? నాకు నా కూతురికి లేనిపోని ఆశలు చూపించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారా? ఇక మేము మీ ఇంటికి ఎప్పటికీ రాము. మరలా నేను బ్రతికి ఉండగా ఆ గుమ్మం అంటూ తొక్కను
అని ఖరాఖండిగా అంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చాడో తెలియని వాళ్ళ నాన్న వెంకట్రావు, వాళ్ళ అక్క, ఇంకా చెప్పాలంటే మాధవి అత్తగారు వెంకమ్మ ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటి పెరట్లో నుండి వీళ్ళని చూస్తూ ఉన్నారు. మాధవి మాటలు విన్న వెంకట్రావుకి కూతురు బాధ అర్థమైంది. ఇక తను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నేను ముందుగా మా అక్కకి నిశ్చితార్థం కబురు చెబుదామని ఇక్కడికి వచ్చాను మాధవి. ఓ, ఇదా సంగతి. మా మావయ్యని చూసి మా అత్త మాట తీరు ఇలా మార్చింది. అంటే మా మావయ్య ఈ పెళ్లి విషయంలో అత్తని బాగానే కంట్రోల్లో పెట్టి ఉంటాడు అని మనసులో అనుకుంటున్నాడు కృష్ణ. మాధవి, నువ్వు అన్నది నిజమే. మీ అమ్మ మీకు లేనిపోని ఆశను చూపి ఇలా మీరు బాధకు గురి కావడానికి కారణమైంది. అందుకుగాను మీ అమ్మ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. మమ్మల్ని క్షమించు తల్లి. నాకు నువ్వు ఒక్కగాని ఒక్క ఆడపిల్లవు. నా ఇంటికి ఉన్న మహాలక్ష్మి కళంతా నీదే. అలాంటిది మన ఇంట్లో జరిగే నీ తోడబుట్టిన నీకంటే చిన్నవాడైన నీ తమ్ముడు పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలి కదా. నువ్వు లేకపోతే పెళ్లిలో మాకు ఏ సంతోషం ఉండదు. బాధతో ఉండే మేము వాడిని సంతోషంగా దీవించగలమా? వాడు నీ తమ్ముడు. నువ్వు కూడా నీ తమ్ముడు ఆనందంగా బాగుండాలనే కదా కోరుకుంటావు. మీరు కోపతాపాలకు పోయి బంధాలను దూరం చేసుకోకండి. మీరిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా బ్రతకాలనేదే నా కోరిక. ఇంకో విషయం, మన శృతిని ముందు బాగా చదివించుదాము. శృతి చదువు, పెళ్ళి బాధ్యత అంతా నేను తీసుకుంటాను. ముందు శృతి చదివి తన కాళ్ళ మీద తనను నిలబడనివ్వు. ఆ తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేయవచ్చు అంటూ ప్రేమగా కూతురికి అర్థమయ్యేలా చెప్పాడు వెంకట్రావు. మాధవి, అసలు నా కూతుర్ని నీ తమ్ముడికి ఇవ్వాలని ఉంది అని నువ్వు నాకెందుకు చెప్పలేదు? నీకు నా ఇష్టంతో పని లేదా? నువ్వు మీ అమ్మ అనుకుంటే సరిపోతుందా? నేను మా అమ్మ వాళ్ళ ఇష్టం అవసరం లేదా? నాకు శృతిని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. దేవుడి దయ వలన మీ ఆలోచన ఫలించలేదు. లేదంటే నాకు నీకు మధ్య దూరం పెరిగి గొడవలు అవుతూ ఉండేవి అంటూ కోపంగా అన్నాడు కృష్ణ. దాంతో వాళ్ళమ్మ, కృష్ణ మామయ్య మాట్లాడుకుంటున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు కోపంగా మాట్లాడడం అంది వాళ్ళమ్మ వెంకమ్మ. అది కాదమ్మా, శృతి చిన్నపిల్ల, ఇంటర్ కూడా అవ్వని దానికి వీళ్ళు పెళ్ళి అని పేతరు పెట్టి నా బిడ్డ జీవితంని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అసలు ఈ అమ్మ కూతుర్ని మామయ్య మోహం చూసి వదిలేశాను అంటూ కోపంతో అన్నాడు. ఇక నాన్న మాటలను అర్థం చేసుకున్న మాధవి తన భర్త మనసులో ఏముందో తెలిసిన తర్వాత తనలో నుంచి కోపతాపాలను తీసేసి, నాన్న, నేను అమ్మ మాటలను విని తప్పు చేశాను, మీరే నన్ను క్షమించండి అంది. ఇప్పుడు ఈ క్షమాపణలు ఎందుకు తల్లి? మనం అందరం కలిసి మీ తమ్ముడు పెళ్ళికి సంతోషంగా ఆడంబరంగా జరిపించుదాం అని అన్నాడు వెంకట్రావు. నిజమే నాన్న, అనవసరంగా మేము వాడిని బాధ పెట్టాము. మీరు వాడికి ఫోన్ చేయండి నాన్న. మనందరం ఎంగేజ్మెంట్కి వస్తున్నామని చెప్పండి. వాడు కూడా అన్ని ఆలోచనలు వదిలి ఆనందంతో చిందులు వేస్తాడు అని ఎంతో ఆనందంగా అంది మాధవి. సరే మాధవి, నేను ఫోన్ చేసి చెప్తాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి తల్లి అంటూ కూతుర్ని ప్రేమతో మనస్ఫూర్తిగా దీవించి, ఇక నేను వెళ్తాను, చాలా పనులు ఉన్నాయి అని అన్నాడు వెంకట్రావు. నువ్వు ఒక్కడివే ఎందుకు నాన్న కష్టపడ్డాం? మీ అల్లుడు ఖాళీగానే ఉన్నాడుగా, ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళండి. మిగిలిన పనులన్నీ తలకో పని చేస్తే ఎంతలోకి ఊరికే అయిపోతాయి అని అంది మాధవి. చూసారా మామయ్య, ఇప్పటి వరకు పుట్టింటి గుమ్మం తొక్కనని అంది. ఇప్పుడు చూడండి, నన్ను నా గుమ్మంలో ఉండకుండా తన పుట్టింట్లో పనులకు పంపుతుంది. ఏంటో ఈ పుట్టింటి ప్రేమ అన్నాడు కృష్ణ. కొడుకు మాటకు కోపంగా, ఏంట్రా, నా తమ్ముడు ఒక్కడే చేసుకోలేడని ఏదో చిన్న సాయం కింద ఉంటావని వెళ్ళమని అంది, అంతేగా. ఎందుకు మా పుట్టింటి గురించి అలా అంటావు అంది వెంకమ్మ. ఓ, నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవే కదా, నీ గురించి మర్చిపోయి మాట్లాడాను తల్లి, క్షమించండి మామయ్య. ఇప్పుడు వీళ్ళ మధ్యలో మనం ఉండలేం, కానీ తొందరగా పదండి వెళ్దాం అంటూ మామ అల్లుడు కలిసి వెళ్ళిపోయారు. వరలక్ష్మి మాధవి వెళ్ళడం వల్ల మనోజ్ నిశ్చితార్థం జరుగుతుందా లేదా? ఎవరి వలన మనోజ్ రమ్యల పెళ్ళి జరగకుండా ఆగిపోతుంది? ఇక మావయ్య అంటే ఇష్టపడిన శృతి పరిస్థితి ఏమిటి?
ఇక ఇవన్నీ మనం తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.